కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు వరద కష్టాలు వర్ణనాతీతం. సింగ్నగర్ను ముంచెత్తిన వరద వాంబే కాలనీను కోలుకోలేని దెబ్బతీసింది. అధికారులంతా వాంబే కాలనీలో తిష్టవేయడంతో లేబర్ ఎక్కువగా ఉండే వాంబే కాలనీ ప్రజలకు సహాయం అందక అల్లాడిపోతున్నారు. నెలల చంటిబిడ్డలు, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. వరద ఇంకా తగ్గకపోయినా ఆకలికి తట్టుకోలేక ప్రాణాలకు తెగించి నీటిలోనే ఈదుకుంటూ బయటకు వస్తున్నారు. నెలల పసిగుడ్లు, పచ్చి బాలింతలు కూడా వరదలోనే నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం అందించే ఆహారం, నీళ్లు బురదలో వేసి వెళ్ళిపోతూ ఉండడంతో అదే పులిహోర పొట్లాలతో ఆకలి తీర్చుకుంటున్నారు. ఇన్ని 2 రోజులు ఫుడ్ లేదు, ఎలా ఉంటామండి? అసలు ఏం ప్రభుత్వం అసలు? అటు చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నాడు. చంద్రబాబు నాయుడు చాలా గొప్పలు చేశాడండి, ఏం లోటు లేదండి. ఇంటింటికి భోజనాలు అవుతే డబ్బు కోట మొత్తం అన్ని సప్లా బాగా చేస్తున్నారు సార్, చెప్పుకోవాలండి. ఇప్పుడు 3 రోజులు అవుతుందంటే ఇప్పుడు అండి ఆయన ముఖం చూపించేది, ఇప్పుడు జనాలు ఎంత జనాలని గోదాట్లో లాక్కి దాటేస్తామండి. దానికి బోట్లు వేయండి, బోట్లు రావండి, ఓట్లకు వచ్చి నిల్చుంటారు, ఈతేటప్పుడు మనకు రారు. ఇవ్వట్లేదన్న, ఆకలేసి పసిపిల్లలతో ఉన్నాం, చాలా దారుణంగా ఉందన్న. అందిన వాళ్ళకే అందుతున్నాయి. హెలికాప్టర్లోంచి తీసుకొచ్చి ఆ పార్కులో బురదలో పడేస్తున్నారు. హెలికాప్టర్లో వేస్తున్నారండి, వేసేది సగం పాడైపోతుంది ఫుడ్. అదేదో నిదానంగా వదిలితే తీసుకుంటాము, మేము కూడా తినడానికి బాగుంటుంది. వాళ్ళ పైనుంచి హెలికాప్టర్లు ఇసిరేస్తే అది సగం పాడైపోతుంది, తినడానికి ఉండట్లేదు, తీసుకోవడానికి కుదరట్లేదు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఉంటే శనివారం జక్కంపూడి లేకపోతే వెలగలేరు అవన్నీ దాటేసి వచ్చింది, ఆదివారం మధ్యాహ్నానికి ఇక్కడికి వచ్చింది, ఆదివారం ఉదయం పూట లేదా శనివారం నైట్ ఇలా వరద వస్తుందనే ఇన్ఫర్మేషను లేకపోతే ప్రజలకి పాస్ చేశారా? చేయలేదు. చేస్తే ఎవరు సామాన్లు తీసుకొని సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు. 3 రోజుల నుంచి కూడి నీళ్ళు లేకుండా ఉన్నా, ఇప్పుడు బయటకు వచ్చా నీళ్ళు తగ్గినాక. కనీసం భోజనం కూడా నీళ్ళు వేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, కనీసం చేతకు కూడా ఇవ్వట్లేదు. ఆడొచ్చి అక్కడ ఇవ్వాల్సింది పోయి మేము వస్తామేంటి ఇక్కడ దాకా? దేనికి రావాలి మేము? వాడిని గెలిపించింది దేనికి? మళ్ళీ మా ఆయన చంద్రబాబు నాయుడుకి వేయాలి ఓటు. దేనికి ఇది? ఈ తిప్పల్లో ఎవరు ఉంటారు, ఎవరు వస్తావు కూడా తెలియట్లా. పొజిషన్ అలా ఉంది మాది. దేనికి ఈ ఆడుంది? దేనికి అసలు ఫలితం ఏంటి? ఆ నా కొడుకు చెప్పు తీసుకుని కొట్టాలి ఫస్ట్. ఆ నా కొడుకుంది వేస్ట్ ఫస్ట్. ఎవరు రావట్లేదన్న. బాగుండమ్మా దేనికి? ఏమైనా అంటే చేసుకున్నాడు, ఏమీ రావట్లేదు, ఏ బోటు రావట్లేదు. దేనికి వస్తుంది? ఏ బోటు రావట్లేదు అసలు. ఏ నా కొడుకు రావట్లేదు. ఉంటావా సస్తావా అనేది కూడా తెలియట్లేదు. ఏంటంటే పిల్లల ముందు నవ్వుతా బతకాల్సి వస్తుంది. చాలా మంది అన్న చనిపోయిన శవాన్ని అయితే తీయని కూడా తీయాల. అపార్ట్మెంట్ లో చనిపోయారు, శవం 1000 రూపాయలు అంటే మనిషికి తీస్తే మాత్రం ఆ శవం అలాగే పడుంది, కానీ ఆ శవం ఇప్పుడు దాకా తీయలేదు. దేనికి? ఆ సీఎం ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. వాడు వాళ్ళు చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు ఆహారానికి. పైనుండి ఫ్లైట్లో తిరుగుతున్నారు. అంతా షోయింగ్ వ్యవహారం, ఏమీ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. దండగా కళ్యాణ్ మాకేంటి చంద్రబాబు మాకేంటి అన్నాం. అందరం మేము కూడా ఉద్యోగస్తులమే, గెలిపించాం, అన్నీ చేసాం. ఇంత వరద వస్తుంది, హెలికాప్టర్లో తిరిగితే ప్రయోజనం ఏముంది? సందుకు పంపించి వాటర్ ఉందా లేకపోతే భోజనం ఉందా, అందుతుందా లేదా? ఈ మెయిన్ రోడ్డు తప్ప సందులో ఒక్కళ్ళు వెళ్ళట్లా. పడేస్తున్నారు అన్న, ఆ బురదలో పడేస్తున్నారు. బురదలో పడితే ఎలా తీసుకుంటారన్న? హెలికాప్టర్ పాడేస్తున్నారు, ఎలా తీసుకుని మాకైతే అవ్వడానికి కూడా ఉంటే మాత్రం సూపర్ అన్న, అసలు వచ్చి చేసేవాడు. కానీ ఇక్కడ అసలు ఏం లేదు. పాల తొక్కిసలాట్లో ఒక మనిషి ప్రాణం పోయింది. ఒక పాల తొక్కిసలాట్లో పిల్లలు ఎక్కించుకోమండి, పిల్లలు ఎక్కించుకోవట్లా. పిల్లలు ఉంటారండి, పిల్లలు 3 రోజులు తీసుకెళ్ళడానికి రావాలి, కానీ అధికారులు తిరగడానికి వచ్చారండి, అంతమించి ఏం లేదు. ఉపయోగం ఉంది? మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేడు. అర్ధరాత్రి అపరాత్రి ఊరికే తిరగడానికి వస్తున్నారు. మంచినీళ్ళు కానీ తిండి కానీ ఏమీ లేదు. జగన్ వచ్చినప్పుడు బాగుంది మాకు. ఏంది పనులు ఏంటి? ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ వంతున పడవలు వేసుకొని ఈ వంతున వస్తున్నామే. ఏమన్నా జరాలు తగిలి ఏమన్నా చూస్తున్నారా? ఏమన్నా చెప్పు. జగన్ అన్న ఉన్నాళ్ళు పరిపాలన బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు నాశనం అయిపోవాలాడు. చుక్క నీళ్ళు లేవు, మంచినీళ్ళు కూడా పిల్లలు అడిగి తెచ్చుకుంటున్నారు. ఆలయాల బాటిల్. మేము ఎంతకాలం పడాలి సార్ ఇబ్బంది? ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? అసలు గెలిచే ముందు ఏమన్నారు, ఇప్పుడేమంటున్నారు? అసలు వచ్చి ఈ బురదలో పడేస్తున్నారు అన్నం. ఈ బురదలో ఎలా అండి తీసుకొని తింటారు? వారంటీలతో మాట్లాడుతాడు. జగన్ రాకుండా సీఎం ఈ ఆయన వచ్చాడు.
అదేమి చేయట్లా మాకు. ఇవాళ మీద తిరుగుతున్నారు కానీ మాకు ఏది చేయట్లా వాంబేకం లోపల అయితే. ఉండలేకపోతున్నాం, చచ్చిపోతాం. ఇంకొక రోజు 2 రోజులు అయితే మనం చచ్చిపోతాం. మేము ఇక్కడ ఉండలేము, మేము బతకలేకపోతున్నాం. భోజనం లేదు, ఏమీ లేదు, మమ్మల్ని పట్టించుకుని దిక్కు కూడా లేదు ఇక్కడ. నన్ను ఎవరు ఎక్కించుకెళ్ళి దింపమంటే దిప్పట్లేదు సార్. నన్ను డాబా కొట్లు కాడ దింపమని చెప్పండి సార్. 4 దిక్కులు అయిపోయాం సార్. నిన్నటి నుంచి ఏడుస్తున్నాను, ఎవరు నన్ను బోట్ ఎక్కించుకెళ్ళి దిప్పట్లేదు. ఒకరికి 4 ఓట్లు వేపించుకుని గెలిపించారు చంద్రబాబు. ఏం పీకుతున్నారు ఇక్కడ, ఏం పీకుతున్నారు వచ్చి. ఇప్పుడు వచ్చి ఒక వాటర్ బాటిల్ అందలేదన్న. మా ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో ఉన్న ఈ నీళ్ళే పట్టుకొని మరగబెట్టుకొని తాగుతాం. పైనుంచి ఇసిరేస్తున్నారు. ఇసిరేస్తే ఏం ప్రయోజనం? కింద పడంగానే పగిలిపోతున్నాయి. అయ్యే కుక్కల్లాగా ఏరుకొని తింటున్నాం. లాస్ట్కి కుక్కల బతుకులు అయిపోయింది. ఎలా తీసుకుంటాం? మట్టి మట్టి అసలు ఎలా తీసుకుంటాము? గాలికి ఎగిరిపోతున్నాం, పడిపోతున్నాం. మరి ఎలాగా? పిల్లల్ని వదిలేసి తిండి తిప్పులు లేక రాత్రి ఇచ్చారు తెల్లారగట్ట సర్ది పడిపోయి తినాల్సిన కర్మ మాకేంటయ్యా? మేము మీకు ట్యాక్స్ కట్టట్లేదా, చెయ్యట్లేదు? మాకు వరదలు వస్తే ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది? గెలిపించింది ఓట్లేసి ఇంటికేనా? ఏది టీడీపీ ప్రభుత్వం ఒక్కళ్ళు రాలా. బాగుండవు మా దగ్గరే, మాకు ఇక్కడ అందరి దగ్గర ఒక్కళ్ళనే వచ్చి మాకు సహాయం చేసిన వాళ్ళు లేరు. ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకు? ఏమైపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్? ఏమైపోయాడు? ఏది ప్రజాస్వామ్యం అన్నారు? ఏది ఇదేనా? ఎక్కించుకోమంటేనేమో నేను పేషెంట్ కోసం వచ్చా, పేషెంట్ని ఎక్కించుకుంటా అంటుండు. ఒడ్డు పిల్లల్ని వేసుకొని నడుచుకుంటూ తిరుగుతున్నాం. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఒకటే చెప్తున్నా, ప్రపంచమైనా సరే వాళ్ళు ఏసీ కింద కూర్చుంటారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. బోట్లు పంపిస్తానన్నారు, ఏంటి ఆ పైన వచ్చి తొంగని చూసిన వాళ్ళు లేరు. ఫుడ్ లేదు, వాటర్ లేదు. ఈ నీళ్ళు పెట్టి చేసుకుంటున్నాం ఏదైనా పనులు. ఈ నీళ్ళ పట్టి ఏంటండి ఇది? మాకేయండి ఓటు అని మా ఇళ్ళ చుట్టూ తిరిగారు కదా. ఓట్లయితే ఈ రకంగా చేస్తారా? వాటర్ బాటిల్ 150 రూపాయలు అంట. ఎక్కడైనా ఉందండి ఇది? ఎవరు రాలేదన్న, ఎవరు రాలేదన్న. ఎవరు వాటర్ లేదు, ఏమీ లేదండి. తిండి లేదు, ఫుడ్ లేదు, ఫుడ్ కూడా లేదు, వాటర్ లేదు, పాలు కూడా ఏమి అందట్లా. పిల్లలతో ఇబ్బంది. ఇన్ఫార్మ్ చేశారు అసలు? ఎవరు వచ్చి పట్టించుకుంటున్నారన్న? ఎవరు రావట్లేదు. జ్వరం పిల్లడికి అసలు సాయం చేసే వాళ్ళు కూడా లేరు ఎవరు. బిల్లలు తీసుకోవడానికి కూడా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ తిండి పెట్టే వాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అసలు. చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లల విషయంలో.